At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. సీరియస్లీ అంటే కనిపించేదానికి లైక్ పర్సన్ వర్క్ చేసేదానికి చాలా తేడా ఉంటుందని ఎస్కేఎన్ గారిని చూసి వాట్ హీ క్రియేట్ ఆన్ స్టేజ్, వాట్ హీ క్రియేట్ లైక్ ఫిలిమ్స్ ఆయన చూస్ చేసే విధానం ఫస్ట్ నుంచి ఆయన జర్నీ ట్యాక్సీ వాళ్ళ లైక్ జర్నీ చూస్తే అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అనమాట. అంటే ద వే హీ సెలెక్ట్ ఫిలిమ్స్ అనేది ఆయన టేస్ట్ అనేది అక్కడ తెలుస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కిరణ్ గారు కూడా లైక్ నాకు వాట్ ఐ లైక్ మోస్ట్ ఇన్ యూ అంటే ద వే యూ ప్రమోట్ ద ఫిలిం. అంటే దాన్ని భుజాల మీద మోసి థియేటర్కి ప్రేక్షకులు వచ్చేంతవరకు దాన్ని తీసుకెళ్ళడం, అంటే దాన్ని అంత నమ్మడమే కాకుండా సినిమా అయిపోయేంత వరకు షూటింగ్లో టైం ఇవ్వడమే కాకుండా ఈవెన్ దో ప్రమోషన్స్లో కూడా దాని ఇవాళ నాకు తెలిసి నిన్న కూడా ఎక్కడికో వెళ్ళొచ్చారు కదా మీరు ఆ పార్టీ కంటే ముందు. యూ విజిటెడ్ ఆల్ ద థియేటర్స్ అండ్ ఆల్ థియేటర్స్. సో బ్యాక్ టు బ్యాక్ అంటే థ్యాంక్స్ టు ఎస్కేఎన్ గారు, సాయిరాజ్ గారు ప్రొడ్యూసర్స్. అది అంటే నేను ఏం బిలీవ్ చేస్తానంటే యాజ్ ఎ హీరోగా ఇట్స్ మై డ్యూటీ. అంటే నమ్మి అంత డబ్బులు పెట్టారు ఖచ్చితంగా. అంటే ఈ సినిమాకి ఏ రోజే కానీ నేను ప్రొడక్షన్ తరపు నుంచి రెవెన్యూకి ఇచ్చిన సపోర్ట్ కానీ మేమందరము ఇన్ని రోజులు ఎందుకు వచ్చి చిన్న చిన్న మాటలు ఉంటాయి కానీ బట్ వాళ్ళల్లో ఉన్న ప్యాషన్ సినిమా కొట్టాలి. నేను ఎప్పుడు ఎస్కేఎన్ గారిని కలిసిన బ్రదర్ కొట్టాలి బ్రదర్, సినిమా కొట్టాలి బ్రదర్, అది ఇది డబ్బులు ఉన్నా లేకపోయినా వాళ్ళు పెట్టే విధానం కానీ వాళ్ళు చేసే సపోర్ట్ కానీ ఇది కానీ పర్సనల్ ఐ ఫీల్ ఓకే మన మీద పెడుతున్నారు ఒక హీరోగా. మార్కెట్లు ఇవన్నీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీస్ కమర్షియల్లీ మార్కెట్ డ్రివెన్ ఇవన్నీ ఉంటాయి. మనం ఖచ్చితంగా లాగాలి, సినిమాకి రావాలి, కలెక్షన్స్ రావాలి, గట్టిగా నథింగ్ ఒకటి ఉంటుంది కదండి. అది ఐ ఆల్వేస్ ఫీల్ నేను ఎంతవరకు చేయగలను, నా చేతిలో ఉన్నంతవరకు నేను ఎంతవరకు చేయగలను మన బెస్ట్ మనం చేద్దాం. బికాజ్ ఈ సినిమాకి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలుది కాదండి. ప్రమోషన్స్ వైజ్లో కూడా కొన్నిసార్లు నాకు శక్తి ఉందండి నేను పరిగెడతాను అని అన్నా అందరూ డబ్బులు పెట్టరు. సరే ఏముందులే ఇక్కడ దాకా ఇది ఉంది కానీ బట్ ద వే వాళ్ళు పెట్టిన ఈవెంట్స్ కానీ వాళ్ళు పెట్టిన మనీ కానీ ప్రమోషన్ కానీ అన్నది యాజ్ ఎ హీరోగా నాకు హ్యాపీ. బికాజ్ దే ఆర్ ఇన్వెస్టింగ్. యాజ్ ఎ హీరోగా మనకేముంటుందంటే ఈరోజు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈరోజు ఇంత స్ట్రాంగ్ ఓపెనింగ్ తీసుకునింది అంటే ఖచ్చితంగా ఇది నాది ఒక్కడిదే కాదు. ఇట్స్ లైక్ సాయిరాజ్ గారు కానీ మన ఎస్కేఎన్ గారు కానీ వాళ్ళది ముందు బేబీ కానీ లేకపోతే ధీరజన్ అసలు ఇంత బిగ్ రిలీజ్ ఈరోజు నా కెరియర్లో ఇది హైయెస్ట్ ఓపెనింగ్. ఇది థ్యాంక్స్ టు దెమ్. సీరియస్లీ చిన్న విషయం కాదు వాళ్ళ సపోర్ట్ అదంతా. అందుకే నా బెస్ట్ నేను కూడా అది అంటున్నాను. ఈ సినిమా జనాలకి నచ్చింది. మీరు నా చాలా సందర్భాల్లో మీరు చూసింటారు ఇఫ్ సినిమా ఈజ్ నాట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి నచ్చకపోతే నేను సెకండ్ డే నేనే ఐ డోంట్ కమెంట్ సే. బికాజ్ నేను ఎప్పుడు అది బిలీవ్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి నచ్చితేనే లెట్స్ ప్రమోట్ చేద్దాం, లేకపోతే అనవసరంగా అది వద్దు అని. బట్ ఈరోజు చాలామందికి నచ్చింది, ఫ్యామిలీస్ వస్తున్నాయి థియేటర్కి. సో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసి ఐ థింక్ ఐఎమ్ షూర్ దిస్ ఫిలిం విల్ రన్ ఫర్ మినిమం 1 month. అందరికీ జనాలకి వెళ్తున్నారు కదిలరికి గ్రౌండ్ లెవెల్ నుంచి. సో చెన్నై లవ్ స్టోరీలో ఉన్న లవ్ని వాళ్ళు కూడా కంటిన్యూ చేసి చూపిస్తూనే ఉంటారు.